వడదెబ్బతో తస్మాత్ జాగ్రత్త. ప్రస్తుతం సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కేవలం వేడి పెరగడమే కాదు, బాణుడి బగబగమనులకు మన శరీరం తట్టుకోలేక నియంత్రణ కోల్పోయే పరిస్థితి. మన భాషలో చెప్పాలంటే అదే వడదెబ్బ. ఇది కేవలం అలసట అనుకుంటే పొరపాటే. సకాలంలో స్పందించకపోతే ప్రాణాపాయం కలిగించే అత్యవసర పరిస్థితి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరిగిపోయినప్పుడు మెదడు, ఇతర అంతర్గత అవయవాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఎండ కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. వడదెబ్బ తగిలిన వ్యక్తికి మొదటి గంటలో చికిత్స అందించడం అత్యంత కీలకం. ప్రాథమిక దశలో వైద్య సహాయం అందకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బని హిట్ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువ సమయం గడపడం వల్ల శరీరంలోని ద్రవాలను కోల్పోయి శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. పరిస్థితి విషమిస్తే ఫిట్స్, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎండలో తిరగకపోవడం, తేలికపాటి దుస్తులు ధరించడం, టీ, కాఫీలు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం పాటించాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలిన సమయంలో శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే చర్మం పొడిగా, వేడిగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, వికారం, గందరగోళం, హార్ట్ బీట్ పెరగడం, పరిస్థితి విషమిస్తే వాంతులు, ఫిట్స్, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు సంభవించవచ్చు. మామూలుగా అయితే ఎండకు చెమట పడుతుంది, కానీ వడదెబ్బ తగిలితే శరీర చెమట పట్టడం ఆగిపోతుంది. దీనివల్ల చర్మం పొడిగా మారి ఎర్రగా కనిపిస్తుంది. వడదెబ్బ తగలకుండా ఎండాకాలంలో శరీరాన్ని డీహైడ్రేట్గా ఉంచుకోవాలి. ఆకలి వేయకపోయినా సరే రోజంతా నీళ్లు తాగుతూ ఉండాలి. పండ్లు, జ్యూస్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో చెమట రూపంలో శరీరాన్ని చల్లబరచడానికి నీరు సహాయపడుతుంది. తగినంత నీరు తాగితే ఏకాగ్రత పెరుగుతుంది, తలనొప్పి తగ్గుతుంది. నీళ్లు బాగా తాగితే చర్మం సైతం కాంతివంతంగా ఉంటుంది. వేసవి కాలంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండకు తిరగకుండా, మరీ అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం మంచిది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు పనులన్నీ ముగించుకోవాలి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగకుండా టైం పెట్టుకొని ప్రతి గంటకు 2 గ్లాసులు నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవి కాలంలో తేలికపాటి దుస్తులు ధరించడం చాలా మంచిది. వదులుగా ఉండే నూలు, లెనిన్ దుస్తులు ధరించడం మంచిది. లేత రంగులు, తెలుపు, లైట్ బ్లూ, క్రీమ్, పింక్ వంటి కలర్స్ బట్టలు వేసుకోవాలి. నలుపు, ముదురు రంగులు వద్దు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు టోఫీ, స్కార్ఫ్, సన్ గ్లాసెస్, గొడుగు వంటివి పెట్టుకోవాలి. పాలిస్టర్, నైలిన్, సింథటిక్ బట్టలు వేసుకోకపోవడం మంచిది. వేసవి కాలంలో కెఫిన్ ఉండే టీ, కాఫీన్ తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకున్నా చాలా తక్కువగా తీసుకోవాలి. మద్యం తాగకపోవడం ఉత్తమం. అలాగే భోజనం కూడా భుక్తాయాసం వచ్చేలా చేయకూడదు. ఎక్కువ కారం, మసాలాలు, అధిక చక్కెరలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. తేలికపాటి ఆహారం, సాత్విక ఆహారం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.